మహాగణుడును కృపాసత్య సంపూర్ణుడైన సర్వలోక సృష్టికర్త సర్వాధికారి సర్వసైన్యములకు అధిపతగు యెహోవా దేవుని ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చినటువంటి మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుణ్ణి ఈ విధంగా స్తుతించడానికి, ఈ విధంగా గణపరచడానికి దేవుడు మనకు మంచి తరుణాన్ని, భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, ఆయన నామాన్ని గణపరుస్తున్నాను. అందరం ఒకసారి రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వచ్చేలాగా ఎదురు కూర్చో, అక్కడ కూర్చున్నారు, ఎటు వెళ్ళరండి, పిల్లలు వాళ్ళే ఉంటారు, వచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు గడిచినటువంటి రోజులన్నీ, గడిచిన నెలలన్నీ, ఎన్ని నెలలు దేవుడు మనలను కాచాడు? ఎన్ని నెలలు? 6 నెలలు. ఇది ఆఖరు వారం, ఇవాళ 29వ తారీఖు. దేవుని చిత్తమైతే మరొక నెలలోనికి, 7వ నెలలోనికి మనము ప్రవేశించబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 6 నెలల్లో ఎన్నో మరణాలు జరిగినాయి, ఎన్నో మరణాలు. ప్రభునందు ప్రియులారా, మనకంటే గొప్పవారు, పేరున్నవారు, మంచివారే చనిపోయారు. మన వారికంటే ఏమి గొప్పవారం కాదు, గనులం కాదు, కానీ దేవుని మహాకృపను బట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, గొప్ప గొప్ప దైవజనులు కూడా చనిపోయారు ఈ 6 నెలల్లో. ఏదేమైనా దేవుని చిత్తము, దేవుని చిత్తం ఉంటే మరొక నెలలో మనం ప్రవేశించబోతున్నాం. అందరి బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి ఆదివారం ప్రార్థన అయిపోయాక రెస్ట్ తీసుకునేవాడిని. ఈవేళ మధ్యాహ్నం ఆరాధనలు కూడా ఉన్నాయి కొన్ని నూతన పరిచర్యలో. కాబట్టి త్వరగానే మనం కార్యక్రమాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడే యెహెజ్కేలు గ్రంథం మన యొక్క అంశాన్ని, కొన్ని వారాలుగా ధ్యానం చేస్తున్నటువంటి అంశాన్ని మనము చూద్దాం. మన అంశం పేరేమిటి? మన అంశం పేరు వినపడలేదు. పునరుద్ధరించే దేవుడు. ఇంకా స్పష్టంగా రాలేదు. పునరుద్ధరించే దేవుడు. ఏ దేవుడైనా పునరుద్ధరించే దేవుడు, లేక పునర్నిర్మించే దేవుడు. పునరుద్ధరణ, పునర్నిర్మాణం అంటే ఏంటి అర్థం? ఒకసారి జరిగింది, అది దేనివల్ల, ఏవో కారణాల వల్ల పడిపోయింది. మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? పడగొట్టింది కూడా ఆయనే, మరలా తిరిగి పునర్నిర్మించేది కూడా ఆయనే. ఇక్కడ ఆయన అంటున్నాడు, పునరుద్ధరిస్తాను, పునర్నిర్మిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 22వ వాక్యాన్ని, కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను
చేయబోవు దానిని చేయుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవాతి దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు, ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మలను పునరుద్ధరిస్తాను, పునర్నిర్మిస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను, మిమ్మల్ని కడతాను. దేన్ని బట్టి అంటే మిమ్మల్ని మాత్రం, మిమ్మల్ని బట్టి కాదు. దేన్ని బట్టి కాదు? మిమ్మల్ని బట్టి కాదు, మీ భక్తిని బట్టి కాదు, మీ నీతిని బట్టి కాదు. దేన్ని బట్టి అంటే నా పరిశుద్ధ నామము నిమిత్తము. ఎవరి నామము నిమిత్తము? నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోదాన్ని నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పునర్నిర్మించే దేవుడు, పునరుద్ధరించే దేవుడు అయితే ఆయన పరిశుద్ధ నామ మహిమ నిమిత్తం పునరుద్ధరిస్తారు, పునర్నిర్మిస్తాడు. ఏమి పునరుద్ధరిస్తాడు, ఏమి పునర్నిర్మిస్తాడు చెప్పండి. మీరు తిరిగి జవాబు చెప్తే త్వరగా మనం ముందుకి వెళ్ళిపోతాం. ఏమి పునరుద్ధరిస్తాడు, ఏమి పునర్నిర్మిస్తాడు? చెప్తలేదు. ఏం పునరుద్ధరిస్తాడు? ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైనవి పునరుద్ధరిస్తాడు, పునర్నిర్మిస్తాడు. ఒకటి, ఏం పునరుద్ధరిస్తాడు? ఆత్మ సంబంధమైనవి. రెండవది, శారీరక సంబంధమైనవి కూడా పునరుద్ధరిస్తాడు, పునర్నిర్మిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం పునరుద్ధరిస్తాడు మన దేవుడు? ఆత్మ సంబంధమైనవి తిరిగి పునరుద్ధరిస్తాడు, పునర్నిర్మిస్తాడు. అలాగే శారీరక సంబంధమైనవి కూడా పునరుద్ధరిస్తాడు, పునర్నిర్మిస్తాడు. ఆత్మ సంబంధమైనవి అంటే ప్రార్థన, వాక్య ధ్యానం, ఇంకా ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? మరలా పునర్నిర్మిస్తాడు. శారీరక సంబంధమైనవంటే ఆశీర్వాదాలు. అంటే మనం ఆత్మీయంగా బలపడి అదే పాకలోనో లేకపోతే అదే చాలని ఆహారం తినడం, లేకపోతే అదే కృంగిన స్థితిలో ఉండడం ఆయనకి ఇష్టము కాదు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందిన మనల్ని శారీరకంగా కూడా అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఆత్మ సంబంధమైనవి ఏమిటి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనది ఏమిటి? పశ్చాత్తాపం. పశ్చాత్తాపాన్ని పునరుద్ధరిస్తాడు ఆయన. పశ్చాత్తాపాన్ని పునరుద్ధరిస్తాడు. అంటే ఇప్పుడు విశ్వాసి లేక దైవజనుడు లేక క్రైస్తవులు ఏం కోల్పోయారు? పశ్చాత్తాపాన్ని కోల్పోయారు. అంటే దాన్ని ఏమన్నారంటే, అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడంటే వాత వేయబడిన మనస్తత్వం అన్నారు. ఏమన్నారు? వాత వేయబడిన మనస్తత్వం. అంటే మనలో ఒక మనస్తత్వం ఉంటుంది, ఒక మనసు ఉంటుంది. అది మనము దేవుని రక్తము ద్వారా కడగబడినప్పుడు, దేవుని యొక్క యేసయ్య శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన రక్తంలో కడగబడి ఆయన దేవుడని ఒప్పుకొని ఆయన నీటి బాప్టిజం తీసుకున్నప్పుడు మనలో ఒక నూతనమైన మనసు మనలోకి దేవుడు కలిగిస్తాడు. ఏ మనసు అది? ఒక నూతనమైన మనసు మనలో కలుగుతుంది. ఒక నూతనమైన ఆత్మ మనలో పెడతాడు. ఈ నూతనమైన మనసు మన మీదన్న పాత కాలంలో ఉన్నటువంటి పొరపాట్లు, అంటే రక్షణ పొందక ముందున్న పొరపాట్లు ఉన్నాయి చూశారు.
ఉదాహరణకి బూతులు, పొరపాట్లు, లేకపోతే చెడు చూపులు, పొరపాట్లు, లేకపోతే కామపు ఆలోచనలు, పొరపాట్లు, లేకపోతే చుట్టా బీడి ఇలాంటి తాగుడు వంటి పొరపాట్లు ఇవి ఉన్నాయి చూశారు. లేకపోతే గర్వము, అహంకారము ఇవి ఉన్నాయి చూశారు. ఇవి అప్పుడప్పుడు సాతానుడు ప్రవేశపెడతా దగ్గరికి తీసుకొస్తా ఉంటాడు. ఏం చేస్తాడు? నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడడు సాతానుడు. ఏం చేయడు సాతానుడు? విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకని ఇష్టపడ్డాడు? ఎందుకని ఇష్టపడ్డాడు? నువ్వు ఎన్నో సంవత్సరాలు ఆడి చేతిలో ఉన్నావు, ఆడు చెప్పినలాగా చేసావు, మరి సడన్గా విడిచిపెట్టేస్తాడు. ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. అందుకనే ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాడు. ఎప్పుడు వరకు వెంటాడతాడని చెప్పాను రాత్రి మొన్న కానీ చెప్పాను మీకు. ఎప్పుడు వరకు వెంటాడతాడు? ఎప్పుడు వరకు వెంటాడతాడు? మనం చివరి గడియలో ఇంకో గంటలో చచ్చిపోతామన్నా కూడా వెంటాడుతూనే ఉంటాడు. అప్పుడు కూడా ఇంకో గంటలో చచ్చిపోతామనగా, నువ్వు ఎంత ప్రయాసపడ్డా దేవుడు నీకు ఏం చేశాడు? నాకు దేవుడు ఏం చేశాడండి అంటే చాలు, ఇంకా మనం అయిపోయినట్టే ఆత్మీయతలో. అక్కడ వరకు కూడా వెంటాడతాడు సాతానుడు. అంటే పూర్వపు దినాల్లో మనం ఆలోచించిన తలంపులు, క్రియలు మనలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఈ నూతన మనసు ఉందో చూశారు, ఈ నూతన ఆత్మ ఉందో చూశారు, ఇది ఏం చేస్తుంది అంటే నువ్వు చేస్తుంది తప్పని హెచ్చరిస్తుంది. ఏం చేస్తుంది? ఎలా చూడాలి అసలు? ఎలా చూడండి. ఏం చేస్తుంది? నువ్వు చేస్తుంటావు. ఓ బూత్ మాట్లాడావు గౌక్కుని తట్టుకోలేక ఏదో ఓ బూత్ మాట వచ్చింది. ఈ మనసు ఏమంటుంది తెలుసా? నువ్వు బూత్ మాటలు ఆడకూడదు, రక్షణ పొందో, బలలో పాలు పంపులు పొందుతున్నావు అంటది. ఒక చెడు చూపు చూసావు, నువ్వు చెడు చూపు చూడకూడదు, నువ్వు రక్షణ పొందావు, ప్రభు నమ్ముకుని ఉంటుంది. లేకపోతే ఇంకా కొన్ని ఉన్నాయిలే, చాలా ఉన్నాయి. అవన్నీ నువ్వేదో జస్ట్ అలాగా చేయబోయావో, చూడబోయావో, మాట్లాడబోయావో, వినబోయావో, ఏదో జరుగుతుంది. ఉదాహరణకి సీరియల్లే చూస్తున్నావు, సీరియల్ చూడకూడదు అంటుంది ఎవరో మనసు. సినిమా చూడబోయావు, సినిమా చూడకూడదు అంటుంది మనసు. అదేంటది? దేవుని మనసు, దేవుని ఆత్మ. నువ్వు విన్నప్పుడు ఇది ఇంకా బలపడుతుంది. ఏమవుతుంది? నువ్వు విన్నప్పుడు ఈ మనసు ఏమవుతుంది అంటే ఇంకా బలపడుతుంది. బలపడి ఎంతవరకు బలపడుతుంది అంటే నువ్వు సాహసించి చేయడానికి వెళ్తే ఆపేసేటంతగా బలపడుతుంది. దేవునికి ఆమేన్ చెప్పండి. అందరూ చెప్పాలా? ఆమేన్ చెప్పండి. ఎంతవరకు బలపడుతుంది మనలో ఉన్న మనసు? మనం చిన్న విషయంలో ఈ మనస్సాక్షికి నొప్పించకుండా లోబడితే మన పెద్ద విషయాల్లో కూడా ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది అంటే అడ్డుపడుతుంది. చిన్న విషయాల్లోని మనస్సాక్షికి మనం లోబడలేదనుకోండి, నువ్వు చెప్పేది ఏంటి నాకు అని ఓ పక్కనే గద్దెస్తున్నా సరే వెళ్ళిపోతే ఈ మనస్సాక్షి ఏమైపోద్ది? దిగజారిపోద్ది. దాన్ని ఏమన్నాడంటే పౌలు గారు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. ఏమేశారంట? వాత వేయబడింది. వాత వేసిన కాడ ఎలాగుంటుంది? వాత వేసిన కాడ ఎలాగుంటుంది? వాత అంటే తెలుసా? అది చెప్పాలా? వాత అంటే ఏంటి? ఏదో చెప్తున్నారు, వినపడతలేదు. వాత అంటే ఏంటి? అట్ల కాడ పొయ్యి మీద పెట్టి కాలుతారు చూడండి, దాన్ని వాత. వెనక టీకాలు వేసేవారు చూసారా? ఆ టీకాల కాడ ఇలా కంచెల కింద కట్టేయి అవి వాతలు. అక్కడ ఏమన్నా నొప్పి ఉంటుందా? వాత పడిన కాడ అట్ట కింద కట్టేస్తుంది. దాని మీద నువ్వు పినిషెట్టు కూర్చునేమో లోపలికి వెళ్తేనే తప్ప పైన కూర్చుని ఏమవుదా? దాని మీద గిల్లినా ఏమవుదా? దాని మీద ఏదైనా కాలినా ఏమవుదో? కారణం ఏంటి? అక్కడ గట్టిపడిపోయింది శరీరం, లెక్క చేయదు. ఇంకా మనస్సాక్షి కూడా అంతే. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ మనస్సాక్షిని పునరుద్ధరించి నీలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. దానికి ఉదాహరణగా యోబు గారి గురించి మొన్న చెప్పుకున్నాం, అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఇంకా దాన్ని విడిచిపెట్టేద్దాం. పశ్చాత్తాపం గురించి యోబు గారు పశ్చాత్తాపడ్డాడు. దేవుడే స్వయంగా నీతిమంతుడు యథార్థవంతుడు అన్న యోబు గారే పశ్చాత్తాపడ్డాడు. దానికి కారణం ఏంటంటే తను నిరపరాధిని అనిపించుకోవడానికి దేవుడిని అపరాధిగా చేయడానికి ప్రయత్నం చేశాడట. కొన్ని వాక్యాలు కనపడ్డాయి మనకు. అది మనకి వెతికి తినగానే దొరకవై, అవి మనం చెప్పుకున్నాం, ధ్యానం చేశాం. అంటే పశ్చాత్తాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? తిరిగి పునరుద్ధరిస్తాడు. మీరందరూ గుండెల మీద చేసుకోండి ఒకసారి. అందరూ చెప్పిన వెంటనే చేయాలా? గుండె మీద చేసుకో అందరూ. యేసయ్యా, అందరూ చెప్పాలా? యేసయ్యా, నాలో పశ్చాత్తాపాన్ని పునరుద్ధరించు తండ్రి. యేసు నామమున అడిగి వేడుకొని పొందుకున్నాం, ఆమేన్. మనలో పశ్చాత్తాపం అనేది పునరుద్ధరించబడకపోతే నువ్వు మోకరించినప్పుడు ఒక్క కన్నీడు చుక్క రాదండి. దానికి అదే ఉదాహరణ. మీరేం చేయక్కర్లేదు, ఏ టెస్టులకి వెళ్ళక్కర్లేదు. టెస్టులు ఉంటాయా పశ్చాత్తాపానికి? కుమారమ్మ గారు, టెస్టులు ఉంటాయా పశ్చాత్తాపానికి? ఎవరో లేరు, ఎక్కడ నువ్వే ఉన్నా. పశ్చాత్తాపానికి టెస్టులు ఉంటాయా? మరి ఎలా తెలుస్తుంది? నువ్వు మోకరించినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుండగా నీకు తెలియకుండా ఆటోమేటిక్గా కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. అదే పశ్చాత్తాపం. నీకు పశ్చాత్తాపం లేదనుకో, నువ్వు ఎంత ట్రై చేసినా కన్నీటి సుఖ రాదు. కానీ ఎక్కడొస్తుందో తెలుసా కన్నీళ్ళు? భర్త తిట్టాడనో, భార్య తిట్టిందనో, బిడ్డ ఏదో అన్నాడనో, బిడ్డ ఏదో చేశాడనో, తోడుకోళ్ళు ఏదో అన్నదనో, ఎవరేదో అన్నారనో, అప్పుడు వలవల సీరియల్ చూస్తూ కూడా పశ్చాత్తాపం వచ్చేస్తున్నా. ఆయాంగ్ జోచి చెప్తున్నాడు మంచిగా అనుకుంటుంది. ఎదురుకుండా ఉన్నావు కదా అంతేనా? సీరియల్ చూస్తూ కూడా పశ్చాత్తాపడేవారు ఉన్నారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? సీరియల్ చూస్తూ అత్తగారు కోడలను కొట్టేస్తూ ఉంటే వలవల కన్నీరు కార్చేసి వాళ్ళు ఉంటారు. అది పశ్చాత్తాపం కాదు, అది సాతానుడి యొక్క ప్రభావం. అదే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు కన్నీరు కారిస్తే అది పశ్చాత్తాపం. ప్రభునందు పాపం విషయమైన కన్నీరు అది వేరు, కృతజ్ఞతాపూర్వకమైన కన్నీరు అది వేరు. రకాలున్నాయి కన్నీటిలో కూడా. అన్ని పశ్చాత్తాపమే కాదు, కృతజ్ఞత భావంతో ఒక్కొక్కసారి కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది. తెలుసా దాన్ని ఏమన్నారు? ఆనంద బాష్పాలు. ఏమన్నారు దాన్ని? ఆనంద బాష్పాలు. కృతజ్ఞత. మన జీవితంలో ఏదో సాధించలేమనుకున్నాం, ఏదో జరగదనుకుంటే అది జరిగింది. వెంటనే మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించగానే కృతజ్ఞత చెప్తూ ఉంటే కన్నీళ్ళు వస్తాయి. దాన్నే కృతజ్ఞత కన్నీరు. నాకు నిన్నటి రోజున అదే అనుభవం కలిగింది. దుద్దుకూరు వెళ్ళి వారిని అడిగి, అమ్మ మరి ఆదివారం వస్తాను అంటే రండయ్య గారు అన్నారు. అనగానే రాత్రి మళ్ళీ ఊళ్ళో కూడా అడిగితే పెట్టండి అన్నారు. ఆ రెండు మాటలను బట్టి దేవుని సన్నిధిలో మోకరింతే కృతజ్ఞతా భావంతో కూడిన కన్నీరు వచ్చింది నాకు. దాన్ని అది పశ్చాత్తాపం, కన్నీరు కాదు. అది పశ్చాత్తాపం అంటే ఏదన్నా పాపము లేకపోతే ఏదన్నా పొరపాటు ఇవి చేస్తే పశ్చాత్తాపడాలి, లేకపోతే దేవునికి అంగీకారం కాదు నువ్వు ఎంత ప్రార్థన చేసినా. కృతజ్ఞత కన్నీరు రావడం అనేది ఇంకా అద్భుతమైన ఇష్టం దేవునికి. నువ్వు మాటలతో చెప్పిన దానికంటే నువ్వు కన్నీరు కాచి చెప్తే దేవునికి అది ఎంతో ఇష్టం. దేవునికి చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్.
ఏమని చెప్పాను నేను చప్పలు కొట్టమన్నప్పుడు? స్తోత్రం అల్లెలు అని చెప్తూ చప్పలు కొట్టమని చెప్పాను. చేతులు కదులుతూ ఉండాలి, నోరు మెదులుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు పశ్చాత్తాపం. రెండవది ఏమిటి? రెండవది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది రెండోది ఏమిటి? ఆత్మ సంబంధమైనది రెండోది మొన్న సమకూర్చుట. సమకూర్చుట రెండో పాయింట్ ఏంటి? సమకూర్చుట. సమకూర్చకుండా శుద్ధి జరగదు కదా. ఆలోచించాను నేను. తర్వాత ఆ ప్రసంగం చేసేసి ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, పశ్చాత్తాపం కలిగింది, మరి అప్పుడే శుద్ధి కార్యక్రమం ఎలాగైపోయింది, దగ్గరికి రావాలి కదా అన్నాడు దేవుడు. ఎవరిని గుర్తు చేశాడో తెలుసా? తప్పోని కుమారుని గుర్తు చేశాడు. ఆ ప్రసంగం చేసి నేను ఇంట్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉండగా దేవుడు గుర్తు చేసింది ఏంటంటే, ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే మళ్ళీ బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు గుర్తు చేశాడు ఏంటంటే, తప్పోని కుమారుడు వెళ్ళిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, తన కలిగిన నష్టాన్ని, బాధను, కష్టాన్ని బట్టి పశ్చాత్తాపడి వెంటనే శుద్ధి అయిపోయాడా? శుద్ధి అవ్వలేదు. ఏం చేశాడు? ఏం చేశాడు? మాట్లాడతలేదు మీరు. ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. ఏం చేశాడు? తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అంటే సమకూర్చబడుట. ఏమిటి? సమకూర్చబడుట. సమకూర్చబడిన తరువాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఒకటి, పశ్చాత్తాపం. ఆత్మ సంబంధమైన పునరుద్ధరణలో, నిర్మాణంలో ఆయన దేన్ని పునరుద్ధరిస్తాడంటే, ఒకటి పశ్చాత్తాపం, రెండవది సమకూర్చుట. సమకూర్చుట లేకపోతే తిరిగి రప్పించుట అనండి. సమకూర్చుట. మన దేవుడు సమకూర్చే దేవుడా, చెదరగొట్టే దేవుడా? సమకూర్చే దేవుడు. సమకూర్చువాడు దేవుడు, చెదరగొట్టేవాడు సాతానుడు. దేవునికి సాతానికి ఉన్న భేదం ఏంటంటే, దేవుడు మనలను సమకూరుస్తాడు, ఆయన సాతానుడు ఏం చేస్తాడు? చెదరగొడతాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి దేవుడే చెదరగొట్టేస్తాడు. ఎందుకని? వారి పద్ధతి బాగోనప్పుడు, వారి క్రమం బాగోనప్పుడు, వారి విధి విధానాలు బాగోనప్పుడు ఆయన కోపం వస్తే ఏం చేస్తాడంట? ఆయన చెదరగొట్టేస్తాడు. మరలా ఆయన ఏం చేస్తాడు? జాలి కలిగిన వాడు కదా, తండ్రి కదా మన దేవుడు. మన దేవుడు ఎవరు? మనకే తండ్రి. ఆయన రక్తం ఇచ్చి కొన్న తండ్రి మన యేసయ్య. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. పాడండి.
మన దేవుడు మన కన్న తండ్రి, మనలను కొన్న తండ్రి. ఎలా కొన్నాడట ఆయన? ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొన్న తండ్రి. సామాన్యంగా కొన్నవాడు కాదు, కన్నవాడు కాదు ఆయన. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కన్న తండ్రికి ఎంతైనా ప్రేమ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఏమో ఈ లోకంలో ఉన్న కొంతమంది తండ్రులకు ఉండదేమో, పాషాణమైపోయిన హృదయాలు ఉంటాయేమో కొంతమందిలో. కానీ దేవుని యొక్క, మన తండ్రి అయిన దేవుని హృదయం ఎంత మాత్రం కూడా పాషాణమో కాదు. ఆయనకి కొన్ని బిరుదులు పెట్టారు. ఏంటి ఆయనకి? జాలి కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి. ఏ తండ్రి అయినా జాలి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి. అంతనే పాట పాడాం కదా. ఏం పాట అది? తర్వాత పాడతాం. ఇప్పుడే పాడాం కదా, వెంటనే పాడితే బాగోదు. లైవ్ వెళ్తుంది కదా, ఇలా పాటల పోకరలాగా ఉందంటారు. అప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమకూర్చుట అంటే ఆధ్యాత్మికమైనది. రెండో పాయింట్ ఏంటి? సమకూర్చే దేవుడు. పునర్నిర్మాణములో, పునరుద్ధరణలో దేవుడు సమకూరుస్తాడు. మనల్ని ఏం చేస్తాడో సమకూరుస్తాడు. జఫన్యా గ్రంథం తీయండి. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం పేజీ చెప్పేస్తున్నాను, తడుకోకండి. 774 పేజీ, 3వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్సుకులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూసు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. దేవునికి చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొడదాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసయ్య చెబుతున్న మాటలు, నా జనులు నా నామమును బట్టి ఏక మనస్కులై. ఏ మనసట? ఇక్కడ మీరున్నారు, ఇంతమంది ఉన్నారు. మీరందరూ ఏక మనస్కులై అంటే ఏంటి? ఒకళ్ళు స్తోత్రం చెప్తే అందరూ స్తోత్రం చెప్పాలా? ఒకళ్ళు పాట పాడితే అందరూ పాట పాడాలా? ఒకళ్ళు చప్పలు కొడితే అందరూ చప్పట్లు కొట్టాలా? దీన్ని ఏమంటారు? ఏక మనసు అంటారు. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే అందరూ వాక్యం వినాలి. కొందరు ఇలా నిద్రపోతూ ఉంటే ఏమంటారు? ఏక మనసు అంటారా? ఏక మనసు కాదు. ఏక మనసు గురించి ఇంకా వివరంగా చెప్పాలంటే పండగ గురించి మాట్లాడదాం. పండగ వస్తుంది, మీటింగ్స్ గురించి మాట్లాడదాం. మీటింగ్స్ వస్తున్నాయి, మీటింగ్స్ ఎలా చేద్దాం అనుకుంటున్నాం, పండగలా చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు ఏక మనసు, అందరూ కూడా ఒకే తాటి మీదకే రావడమే ఏక మనసు. ఒకళ్ళేమో అలాగంటే ఒకళ్ళేమో ఇలాగంటే అది ఏక మనసు అవుతుందా? ఏక మనసు అవ్వదు. ఏక మనసు అవ్వదు. ఏక మనసు అవ్వాలంటే అందరూ ఒక్క మాట మీద ఉండడమే ఏక మనసు. ఇంటిలో కూడా యజమానుడు చెప్పింది యజమానురాలు కాదంటే, లేకపోతే భార్యాభర్తలు చెప్పింది పిల్లలు కాదంటే అది ఏక మనసు అవుతుందా? ఏక మనసు కాదు. భార్య చెప్పింది భర్త ఓకే అనాలి, భార్య చెప్పింది పిల్లలు కూడా ఓకే అనాలి, లేకపోతే భర్త చెప్పింది భార్య ఓకే అనాలి, భర్త చెప్పింది పిల్లలు భార్య కూడా ఓకే అనాలి. దీన్ని ఏమంటారు? ఏక మనసు. అయితే ఏది పడితే అది చెప్తే అది కుదురుతుందా?
భర్త తన ఇష్టం వచ్చింది చెప్పేస్తే ఏకీభవిస్తారా? అంటే చెప్పే దాంట్లో కూడా అర్థం ఉండాలి, ఆమోదయోగ్యమైనదై ఉండాలి. ఏమై ఉండాలి? ఆమోదయోగ్యమైనదై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఆయన అంటున్నాడు, యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు. ఎవరిని సేవించినట్లు? దేవుణ్ణి సేవించినట్లు. ఇందాక మనం పాట పాడాం. ఏం పాట అది? నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 సేవించేదా నా ప్రాణము. నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం ఎంతవరకు దేవుణ్ణి స్తుతించాలి, సేవించాలి, యేసయ్య నామములో మనం ఎంతవరకు ప్రార్థన చేయాలి, యేసయ్య నామాన్ని మనం ఎంతవరకు స్తుతించాలంటే, భక్తుడు అంటున్నాడు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల, ప్రాణమున్నంత వరకు. ఏమున్నంత వరకు? ప్రాణమున్నంత వరకు. ప్రాణమున్నంత వరకు కూడా ఆయన స్తుతించాలి. భక్తుడు ఇంకా నిజంగా ఏం మాటలు అంటాయి, ఆత్మీయులకే మాటలు వస్తాయి. ఏమన్నాడు ఆయన? నేను మట్టిలో కలిసిపోయేంత వరకు. అంటే ఈ శరీరం మట్టిలో కలిసేంత వరకు నిన్నే సేవిస్తాను, నిన్నే ఆరాధిస్తాను, నిన్నే ప్రార్థిస్తాను, నిన్నే పూజిస్తాను, నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ఆరాధిస్తాను. రెండవది, నువ్వు నాలో పెట్టావు కదా ఆత్మ. ఆ ఆత్మ పరమునకు చేరేంత వరకు. ఎక్కడికే? పరమునకు. అంటే పరలోకం వెళ్ళేంత వరకు కూడా నిన్నే సేవిస్తాను. అంటే భక్తునికి ఎంత నమ్మకం అండి. నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళను, నేను పరలోకం వెళ్తాను. ఎంత నమ్మకం అంటే తన ఆత్మీయ జీవితం మీద భక్తునికి, భక్తురాలకి ఎంత నమ్మకం అండి. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమన్నాడు ఆయన? తన నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను. అంటే ఒకప్పుడే పెదవులయ్యి అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన మాటలు, చుట్టాబీడి కాల్చే పెదవులు, కైనీలు నవ్వులే పెదవులు, బూతులు మాట్లాడే పెదవులు. దేనివల్ల? చెదరగొట్టబడ్డారు కదా, సాతాను దోసుకున్నాడు కదా, సాతాను చెదరగొట్టాడు కదా, వాడి అలవాట్లన్నీ కూడా మరలా తిరిగి ఏం చేశాడు? వాళ్ళలో పెట్టాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని మరలా సమకూరుస్తాను, సమకూర్చి ఏం చేస్తాను? నేను మిమ్మల్ని పవిత్రమైన పెదవులను ఇస్తాను మీకు. ఏ పెదవులను ఇస్తాడంట ఆయన? పవిత్రమైన పెదవులు, పవిత్రమైన పెదవులు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, భక్తుడైన దావీదు గారు అంటాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా నాలుకను నా అంగటికి అంటించు ప్రభు అంటాడు. అంగడంటే ఏంటండి? వినాలి. అంగడంటే ఏంటి? మన నోరు పైన ఉంటుంది చూడండి, మన నాలుక పైన, నాలుక పైన కంటే అది నోరుకి, అది అంగటి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా నాలుకను నువ్వేం చేయాలంటే ప్రభువా అలాగ అంటించేయి అంటున్నాడు. అంటే పెవికి కేసే అంటున్నాడు ఆయన. చూసారా? మళ్ళీ అంటాడు ఆయన, పనికి మాలిన మాటలు మాట్లాడకుండా నా పెదవులకు ద్వారానికి మూత వేసే అంటున్నాడు.
దేనికి మూత వేయాలంట? దేనికి మూత వేయాలి? పెదవుల ద్వారానికి. పెదవులు ఇలా తెరిస్తే ద్వారం తెరిచినట్టు, ఇలా మూస్తే ద్వారం వేసేసినట్టు. అంటే వ్యర్థమైన మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడకుండా నా పెదవులకు నువ్వు ద్వారం వేసేయి. ఆయన ఏమంటున్నాడు? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ రాయబడినటువంటి మాటలు, ఆయన చెప్తున్న మాటలు అంటున్నాడు, నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను. రెండోది ఆయన అంటున్నాడు, చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు. ఎవరు వీరు? చెదరగొట్టబడిన వారు ఎవరు? చెదిరిపోయిన వారు ఎవరంటే దేవుని ప్రజలు అనండి. వీళ్ళందరూ ఎవరో కూడా ఎవరో ఎలా చూడండి, ఎవరో దేవుని ప్రజలు. దేవుని ఎరగని వారు కాదు వీళ్ళెవరు? చెదిరిపోయిన వారు దేవుని ప్రజలు. మళ్ళీ ఇంకొకటి, దేవునికి ప్రార్థన చేసే ప్రజలట. ఏం చేసే ప్రజలు? మళ్ళీ చదవండి మాట, చాలా చక్కగా ఉంది ఈ మాట. చెదిరిపోయిన వారే నాకు ప్రార్థన చేయు నా జనులు. ఏ జనులు? దేవుని జనులు. ఏ జనులు? దేవుని జనులు. దేవునికి ప్రార్థన చేసే జనులు, దేవునికి మొరపెట్టే జనులు, దేవునికి విజ్ఞాపన చేసే జనులు, దేవుణ్ణి ఆరాధన చేసే జనులు, దేవుణ్ణి స్తుతించే జనులు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ జనులు దేవుని జనులు. మనం ఎవరి జనులమో? దేవుని జనులము, అపవాది జనులము కాదు. మనం ఎవరి జనులమో? నీ గుండె మీద చేయొచ్చు చెప్పు, ఎడం చేయి గుండె మీద చేయొచ్చు, కానీ కుడి చేయి ఆకాశం వైపు పెట్టుకొని చెప్పు, నువ్వు నేను నీ జనులను ప్రభువాను అనండి. గుండె మీద ఎడం చేట్టుకుని ఆకాశం వైపు కుడి చేతి, నేను నీ జనును ప్రభువానండి అంటలేదు అందరూనా? అనండి. చెప్పింది తినాలి. ఇక్కడ దయచేయండి, ఏది చెప్తే తినాలా. గుండె మీద ఎలా చేసుకోండి, ఆకాశం వైపు కుడి చేసి చెప్పండి, కుడి చేసి చెప్పండి చాపి, నేను దేవుని మనిషిని, నేను దేవుని విశ్వాసిని, నేను అపవాదికి సంబంధించిన దానిని సంబంధించిన వాడును కాను. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. గట్టిగా స్తుతించు, గట్టిగా చప్పలు కొట్టండి, స్తోత్రం చెప్తూ గట్టిగా చప్పలు కొట్టండి. మనము ఎవరి జనులం? మనము దేవుని జనులము. ఏ దేవుడైనా సర్వశక్తి కలిగిన దేవుడు, మామూలు దేవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ విశ్వాన్ని సృష్టించిన దేవుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూసు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. ఇప్పుడు మనము ఎలా రాబడుతున్నామంట ఆయనకి? ఎలా రాబడుతున్నాం ఆయనకి? నైవేద్యంగా రాబడుతున్నామంట. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. ఎలాగ రాబడుతున్నాం మనం? నైవేద్యంగా. నైవేద్యంగా ఏం పట్టుకెళ్తారు? ఏయో పట్టుకెళ్తారు కదా నైవేద్యంగా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చెదిరిపోయిన నా ప్రజలు, ఆయా విధాలుగా చెదరగొట్టబడిన నా ప్రజలు, ఆయా రీతులుగా చెదరగొట్టబడి, బాధించబడి, హింసించబడి, సాతాను చేత కొట్టబడి, సాతాను చేత భయంకరమైన బాధలు భరించి, అవమానాలు భరించినటువంటి నా ప్రజలు, వారు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆయన అంటున్నాడు, ఆయన ఒక నైవేద్యముగా ఆ ప్రాంతాల నుంచి నా యొద్దకు తీసుకుని రాబడతారు. ఇప్పుడు ఎవరు నైవేద్యం? ఎవరు నైవేద్యం? తినుబండారాలు కాదు నైవేద్యం.
మనమే ఆయనకి నైవేద్యం. గట్టిగా చప్పలు కొట్టి ఆయన మన మహిమపరచండి. మనం ఎవరమంట? ఆయనకి నైవేద్యం. నైవేద్యం అంతేనే భక్తుడు అంటాడు కదా, సర్వాంగ హోమములు నీకు అర్పించేదను. దహన బలులు నువ్వు కోరడం లేదు. నువ్వేం కోరుతున్నావు? నువ్వు ఏం కోరుతున్నావు? నువ్వు నైవేద్యాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ రాయబడిన మాట, చెదిరిపోయిన వారే నాకు ప్రార్థన చేయు నా జనులు కూసు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురా. నైవేద్యంగా వస్తామంట ఆయన దగ్గరికి. దేవుడు ఎంత గొప్పవాడండి. కనీసం ఆయన ముందు నిలబడతా కూడా అర్హత లేనటువంటి వ్యక్తులను, ఎవరిని ఆయన ముందు నిలబడతా కూడా మనకేమి లేదు, అర్హత లేదు. అర్హత లేనటువంటి వ్యక్తులను, ఆ తప్పోని కుమారుడికి అర్హత ఉందా? ఆయన ముందు తండ్రి ముందు నిలబడతాక అర్హత ఉందా? లేదు. ఎలా తయారు చేశాడు తెలుసు? ఒక నైవేద్యంగా తయారు చేశాడు. మన దేవుడు కూడా అంతే. ఆయన ఏమంటున్నాడంటే, దోషముల చేత, పాపముల చేత, అపరాధముల చేత సాతాను ద్వారా వేడవబడి దేవునికి దూరం అయిపోయినటువంటి మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు సిందించిన రక్తము ద్వారా మరలా మనలను కడిగి ఏం చేస్తాడు ఆయన? మరలా మనలను కడిగి మనలను ఏం చేస్తాడు ఆయన? ఆయన ఏం చేస్తాడంటే మనలో పశ్చాత్తాపం కలిగిస్తాడు. ముందేం కలిగిస్తాడు? పశ్చాత్తాపం కలిగిస్తాడు. రెండోది ఏం చేస్తాడు ఆయన? రెండోది ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. సమకూర్చడం అంటే ఎలా సమకూరుస్తాడు ఆయన? ఆయనకి నైవేద్యముగా సమకూరుస్తాడు అంటారు. దేవునికి నైవేద్యం అంటే మామూలు విషయం కాదు. ఎంత పవిత్రమైంది, ఎంత పరిశుద్ధమైంది. అంత పరిశుద్ధమైన పవిత్రమైన వ్యక్తులుగా మనలను చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించగలిగిన వారు మోకరించండి. ముగింపులోనికి వచ్చేసాం ప్రభునందు ప్రియులారా. మోకరించగలిగిన వారు మోకరించండి. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు మీతోటి. ఈ మధ్యాహ్న సమయంలో దేవాతి దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడాడు ప్రభునందు ప్రియులారా. నా దేవుడు పునరుద్ధరించే దేవుడు, పునర్నిర్మించే దేవుడు. మనము పాపములో పడిపోయి, సాతానికి లొంగిపోయి, లోకాశులు, నేత్రాశులు, శరీరాశులు, జీవపు డంబానికి లోనైపోయి మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తూ ఉండగా, ఆయన ఎరిగి ఉండి కూడా, ఆయన తెలిసి ఉండి కూడా, ఆయన ప్రజలమై ఉండి కూడా, ఆయన రక్షణ పొంది ఉండి కూడా, ఆయన వాక్యము తెలుసుండు కూడా, ఆయన అంత గొప్పవాడో తెలుసుండు కూడా, సాతానుడు పెట్టిన ఆశలకు లోబడిపోయి, సాతానుడు పెట్టినటువంటి ఆకర్షణలకు లోబడిపోయి, లోకాశలు, నేత్రాశులు, శరీరాశులు అనేటటువంటి వాటికి లోబడిపోయి, జీవపు డంబం అనే దానికి లోబడిపోయి, కామ క్రోధ మద మత్సరాలకు లోబడిపోయి, కామ క్రోధ మద మత్సరాలకు లోబడిపోయి, దుర్గుణాలకు లోబడిపోయి మనం దేవునికి దూరం అయిపోయాం, చెదరగొట్టబడ్డాం. సాతానుడు దోచుకున్నాడు, సాతానుడు చెదరగొట్టాడు. మనలో ఉన్నటువంటి ఆత్మీయతనంతా కూడా దొంగిలించాడు, మనలో ఉన్నటువంటి భక్తినంతా దొంగిలించాడు, మనలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని పాడు చేశాడు, మనలో ఉన్నటువంటి నైవేద్యం ఉండవలసిన మనలను ఒక అసహ్యమైన రీతిలో తయారు చేశాడు సాతానుడు. వాడు పాడు చేసేవాడు, పనికి మాలిన వాడు. ఆయన పాడు చేసేవాడు, పనికి మాలిన వాడు సాతానుడు. ఆ సాతానుడు చెదరగొట్టినటువంటి మనలను, సాతానుడు పాడు చేసినటువంటి మనలను సాతానుడు వాడి స్థానసారముగా భ్రష్టు పట్టించి పందులు తినే పొట్టు తినేటట్లుగా దౌర్భాగ్యపు స్థితిలోనికి తీసుకుపోయిన మనలను దేవాతి దేవుడు, ఆ మహిమ కలిగిన తండ్రి, ఆ జాలి కలిగిన తండ్రి, ఆ కృప కలిగిన తండ్రి, వీడు ఒక ఎడబాయినటువంటి ప్రభువు, ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు. నీ మీద నా మీద ఉన్న ప్రేమను బట్టి,
నీలో నాలో ఆయన ఊపిరి ఉన్నది కాబట్టి, ఆయన పోలికలు చొప్పున మనల్ని సృష్టించుకున్నాడు గనుక, ఆయన రక్తం చిందించి ఆయన ప్రాణాలు ధారపోసి మనల్ని కొనుక్కున్నాడు గనుక, మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేక ఆయన మరలా మనలను ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి మనలను ఆయన ఏం చేస్తాడంటే పశ్చాత్తాపం కలిగిస్తాడు. అయ్యో, నేను నా తండ్రి ఇంట్లో ఉండవలసిన వాడిని కదా, నేను అందమైన జీవితం జీవించవలసిన వాడిని కదా, నా జీవితం ఒక రాజకుమారుడు ఉండవలసింది కదా, ఇదేంటి నా పరిస్థితి? పందులు కాస్తాననేటి, నేను ఈ పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నం చేయడం ఏంటి అని ప్రభునందు ప్రియులారా అటువంటి ఒక పశ్చాత్తాపం కలిగిస్తాడు. నా తండ్రి గొప్ప దేవుడు, నా తండ్రి దగ్గర అద్భుతంగా ఉంటుంది, నా తండ్రి దగ్గర ఎంతో విలువగా ఉంటుంది, నా తండ్రి బల్ల మీద నేను భోంచేయొచ్చు, ఇదేంటి నేను ఇక్కడ ఇలాగా పందుల దగ్గర ఉన్నాననే పశ్చాత్తాపం కలిగిస్తాడు. పశ్చాత్తాపం కలిగిన తర్వాత నిన్ను ఆయన దగ్గరికి సమకూరుస్తాడు. ఆయనే సమకూరుస్తాడు. నువ్వు రావాలంటే రాలేవు. దేవుడే నిన్ను రప్పిస్తాడు, దేవుడే నిన్ను తీసుకొస్తాడు. నీలో ఆ విధమైన మనసును పెడతాడు ఆయన, నీలో ఆ విధమైన మనసును పెడతాడు. ఒరే, నువ్వు తినవలసింది పందులు తినే పొట్టు కాదురా, నువ్వు పందులు కాయవలసిన పరిస్థితి కాదు నీది. నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు, నువ్వు దైవము, నువ్వు దేవుని ఆత్మ, దేవుని ఊపిరి నీలో ఉంది. నువ్వేంటి పందులు కాస్తున్నావు? నువ్వేంటి అడ్డమైన పరిస్థితుల్లో ఉన్నావు? ఎందుకు పనికిరాని జీవితంలో ఉన్నావేంటి? నీ జీవితం ఎలాగ దౌర్భాగ్యం అయిపోయింది. అయినా పర్వాలేదురా, వచ్చే నా దగ్గరికి రాని దేవుడు నీ హృదయంలో ఒక విధమైనటువంటి మనస్సాక్షిని పుట్టించి, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక ఆలోచన నీలో పుట్టిస్తాడు. నీకు పవిత్రమైన పెదవులను ఇస్తాడు, నీకు పవిత్రమైన పెదవులను ఇస్తాడు, నీకు పవిత్రమైన పెదవులను ఇస్తాడు. అప్పటి వరకు నువ్వు మాట్లాడిన మాటలు ఇంకా మాట్లాడవు. అప్పటి వరకు వచ్చిన నోటంట బూతులు రావు, సరసోక్తులు రావు. ఇంకా పరిశుద్ధమైన పెదవులు, పరిశుద్ధమైన నాలుకనిస్తాడు దేవాతి దేవుడు. ఆయన నామమున ప్రార్థన చేయడానికి మరలా నిన్ను సమకూరుస్తాడు. ఆయన నామమున ప్రార్థన చేయడానికి మరలా నిన్ను సమకూరుస్తాడు ఆయన. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారులారా, మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే ప్రభువా, ఒకవేళ నేను చెడిపోయి ఉన్నానేమో, నన్ను మరలా పునర్నిర్మించు ప్రభువా, నన్ను పునరుద్ధరించు ప్రభువా, నాలో పశ్చాత్తాపం కలిగించు ప్రభువా, నాలో పశ్చాత్తాపం కలిగించు, నన్ను సమకూర్చి నీ దగ్గరికి రప్పించు ప్రభువా, నీ దగ్గరికి రప్పించు ప్రభువా. నీకు దూరం అయిపోయిన తండ్రి, నేను ఎంతో భయంకరంగా నష్టపోయాను ప్రభువా, నేనెంతో భయంకరంగా కొట్టబడ్డాను ప్రభువా, నేనెంతో భయంకరంగా కొట్టబడ్డాను ప్రభువా, దోసుకోబడ్డాను ప్రభువా, సాతాను భయంకరమైన రీతిలుగా నన్ను ఇబ్బంది పెట్టాడు ప్రభువా. నన్ను దయతో కనికరించు ప్రభువా, నీ దగ్గరికి నేను వచ్చేస్తున్నాను, నన్ను చేర్చుకోనన్నా, నువ్వు అడుగు. అందుకనే వచ్చావు, దేవుడు తీసుకొచ్చాడు నిన్ను, నువ్వు అర్థంగా వెళ్ళిపోకూడదు. తిరిగి ఒట్టుగా వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు రాజా, స్తుతులు రాజా, స్తుతులు రాజా, స్తుతులు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అడగండి, ప్రతి ఒక్కరు అడగండి. నన్ను సమకూర్చు తండ్రి, నన్ను సమకూర్చు తండ్రి, నన్ను సమకూర్చు ప్రభువా, నన్ను సమకూర్చు ప్రభువా, నాలో పశ్చాత్తాపం కలిగించు ప్రభువా. ఆధ్యాత్మిక పునర్నిర్మించు నాన్న, ఆధ్యాత్మిక పునర్నిర్మించు తండ్రి. నన్ను కట్టు నాన్న అని అడుగు. నిన్ను పునర్నిర్మిస్తాడు, నిన్ను కడతాడు ఆయన, నిన్ను కడతాడు ఆయన, నిన్ను కడతాడు. కట్టడానికి ఇష్టపడిన దేవుడు, కట్టడానికి ఇష్టపడిన దేవుడు.
కట్టడానికి ఇష్టపడిన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతులు రాజా, స్తుతులు రాజా. అడుగు ఈరోజు దాటిపోతే యేసయ్య దాటిపోతాడు నిన్ను, యేసయ్య దాటిపోతాడు నిన్ను, యేసయ్య దాటిపోతాడు. ఈ దాటిపోనవకు ఆయన్ని. యాకోబు దాటిపోనవ్వలేదు, పుట్టుగుడ్డువాడు దాటిపోనవ్వలేదు. నువ్వు కూడా దాటిపోనవ్వకు, నువ్వు కూడా దాటిపోనవ్వకు. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా కన్నవారి కాదని నన్ను నెట్టినా. అడగండి, కన్నుల్లో కన్నీరు. మీరు ప్రార్థనలోనే ఉండండి. తిన్నా కన్నవారి కాదని నన్ను నెట్టినా, కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా, కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. చెప్పండి, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో, ఈ పునరుత్థాన దినములో మీ దాసుని నిలువబెట్టి నాయనా మీ ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని, మీ వాక్యాన్ని నీ ప్రజలకు అందించారు. నీ మందిరములోనికి కూడి వచ్చిన ప్రజలతోనూ, మైక్ శబ్దం ద్వారా విన్నవారితోనూ మీరు మాట్లాడారు ప్రభా. పలికిన మాటలు వ్యర్థం కాకుండా మంచి నేలపడిన విత్తనాల వలె నూరంతలుగా మొలిచి ఫలించే ధన్యత ఇవ్వండి నాయనా. నువ్వు పునరుద్ధరించే దేవుడు, పునర్నిర్మించే దేవుడు నాయనా. నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దయగలిగిన స్వామి మీకు వందనాలు నాయనా. సంఘాన్ని పునరుద్ధరించండి, పునర్నిర్మించండి. గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, క్రైస్తవ జనాంగాన్ని పునరుద్ధరించండి, పునర్నిర్మించండి నాయన తండ్రి. సమకూర్చండి, పశ్చాత్తాపం కలిగించండి. నీ ప్రజల్లో పశ్చాత్తాపం కలిగించండి. వాత వేయబడిన మనస్తత్వము నుంచి విడుదల అనుగ్రహించి, మంచి మనస్తత్వం కలిగించి, పశ్చాత్తాప హృదయం కలిగించి మీ వద్దకు సమకూర్చండి. మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి, మీకు ప్రార్థించడానికి, ఒక ఉన్నతమైన భవిష్యత్తును పొందుకోవడానికి, ఉన్నతమైన రాజ్యమైన పరలోక రాజ్య వారసులు కావడానికి నీ ప్రజలను సమకూర్చండి ప్రభువా. నాయన సాతానుడు ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు నాశనం చేద్దామా అని, ఎప్పుడు మీకు దూరం చేద్దామని అనుదినము కాస్తూ ఉండగా, గర్జించు సింహములాగా తిరిగిలాడుతూ ఉండగా, ఆయన వాడికి దొరకకుండా
నాయన మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్న నీ బిడ్డలను, మిమ్మల్ని ఆరాధిస్తున్న నీ బిడ్డలను, మిమ్మల్ని గణపరుస్తున్న నీ బిడ్డలను నాయన తండ్రి మైక్ శబ్దం ద్వారా వింటున్న వారిని మీరు దర్శించండి. మీ కౌగిట్లో భద్రపరచండి ప్రభువా, నీ కౌగిట్లో భద్రపరచండి. నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని రుచి చూడడానికి కృప చూపండి. మీ కొందనాలు పశ్చాత్తాపం కలగజేయండి నాయన, సమకూర్చండి. పవిత్రమైన పెదవులు దయచేయండి. యెషయా ప్రవక్తకి ఇచ్చిన పవిత్రమైన పెదవులు దయచేయండి నాయన. తప్పిపోయిన కుమారుని సమకూర్చినట్లుగా సమకూర్చి నాయన తండ్రి మీ కృపకు మీ దయకు పాత్రులుగా చేయండి. సహాయము చేయండి ప్రభువా. నా నీ దీనదాసుని నిలువబెట్టి మాట్లాడారు. మీ మాటలు ఫలింపచేయండి, నూరంతలుగా ఫలింపచేయండి నాయన తండ్రి. మధ్యాహ్నం జరగనే ఉన్నటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మీ కొందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రత్యేకముగా పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించి మీ వాక్యపు జీవజల నదుల్లో ప్రవహింపజేసి మీ వాక్యపు లోతుల్లోనికి నడిపించమని, మీ ఆత్మీయ అనుభవంలోనికి నడిపించమని, మీ రాకడకు సిద్ధపరచమని నాయన. ఆధ్యాత్మికంగాను శారీరకంగాను నీ ప్రజలను పునరుద్ధరించి పునర్నిర్మించి నీ సాక్షులుగా నీ బిడ్డలుగా సంతోషభరితులుగా చేయమని మీకే వందనాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ నా యేసయ్యా మీకు మహిమను చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.